ఒక అదృశ్య గోడ ఆకస్మికంగా ఎడారిలో కనపడింది. లోపల ఒక కుటుంబం ఉంది. ఎడారిలోని ప్రజలు లోపల చూడగలిగారు, కాని లోపల ఉన్నవారు బయట చూడలేకపోయారు. ఇంకా విచిత్రంగా, ఈ గోడ అత్యంత గట్టిగా ఉంది. బుల్లెట్లు కూడా దాన్ని ఛేదించలేకపోయాయి. లోపల 5గురు సభ్యులతో కూడిన కుటుంబముంది. కాని వారు ఇప్పటికీ 19వ శతాబ్దం దుస్తులు ధరించి ఉన్నారు. బయట ఇప్పటికే 2025 సంవత్సరం. ఈ గోడను పరిశోధించే శాస్త్రవేత్త జిమ్మీ అక్కడికి చేరుకున్నప్పుడు ఆశ్చర్యపోయాడు. లోపల ఉన్న స్త్రీ అతని మరణించిన భార్యను పోలి ఉంది. కొన్ని రోజుల పరిశోధన తరువాత ఆ గోడ నిర్దిష్ట సమయంలో తెరుచుకుంటుందని, మరియు ఆ తెరవడం చాలా తక్కువ సమయం పడుతుందని జిమ్మీ ఊహించాడు. తన ఊహను నిరూపించడానికి అతను వేగంగా ఒక ఫిరంగిని తెప్పించాడు. ఫిరంగి గుండ్లు మంచు ముక్కలతో తయారు చేయబడ్డాయి, మరియు అతను వాటిని గోడపై విపరీతంగా కాల్చాడు. విరామం లేకుండా కాల్చడం కొనసాగిస్తే గోడ తెరిచిన క్షణాన్ని అతను తెలుసుకోవచ్చు. సైనికులు చాలా కాలం పరీక్షించిన తర్వాత మంచు గుండు లోపలికి చొచ్చుకుపోయింది. అయితే అది త్వరగా కరిగిపోయింది. లోపల ఉన్నవారు గమనించలేదు. జిమ్మీ నమూనాను కనుగొన్నాడు. గోడ వారానికి ఒకసారి తెరుచుకుంటుంది, మరియు అది కేవలం 10 సెకన్ల పాటు తెరిచి ఉంటుంది. అయితే జిమ్మీ ఈ నమూనాను సైన్యానికి నివేదించడానికి సంకోచించాడు. చాలా కాలం పరిశీలన తర్వాత అతను తన మరణించిన భార్యను పోలిన వ్యక్తితో ప్రేమలో పడ్డాడు. సైన్యం లోపలికి ప్రవేశిస్తే ఈ కుటుంబం మానవ ప్రయోగాల కోసం ఖచ్చితంగా పట్టుబడుతుంది. కాబట్టి అతను తదుపరిసారి గోడ తెరిచినప్పుడు లోపలికి జారుకోవాలని ప్లాన్ చేశాడు. జిమ్మీ తన ప్రణాళిక ప్రకారం గోడని విజయవంతంగా దాటాడు. సైనికులు ఏమి జరిగిందో గ్రహించే సమయానికి గోడ ఇప్పటికే మూసుకుపోయింది, మరియు జిమ్మీ తన చర్యలకు తన జీవితంతో మూల్యం చెల్లించాడు. నిజానికి అవి రాక్షసులు.